ఇది మెర్చిగల్లో జరిగింది. ఒక చిన్న పిట్ట చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా ఎగురుతుంది. చలికాలం ప్రారంభమైంది. ఆ సంగతి అది మర్చిపోయింది. అది దక్షిణాయనకి వెళ్ళాలి. కొంచెం ఆలస్యమైంది. అక్కడున్న మంచు వల్ల అది ఎగరడానికి ప్రయత్నిస్తుంది. కానీ అక్కడున్న మంచు వల్ల దాని రెక్కలు గడ్డకట్టిపోయి అది కింద పడిపోయింది. అటుగా వెళ్తున్న ఓ ఆవు సరిగ్గా పిట్ట మీద పేడ వేసింది. ఆ వెచ్చదనానికి అది చాలా సంతోషపడింది. ఆ సంతోషంతో టిక్ 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 మంటూ కిచకిచలాడటం మొదలుపెట్టింది. అటువైపు వెళ్తున్న ఓ పిల్లి అది విని పేడను బయటకు తీసి ఆ పిట్టను తినేసింది. ఈ కథలో నీతి ఏంటంటే, మన మీద పేడ వేసిన వాళ్ళందరూ మనకు శత్రువులు కాదు. దాని నుంచి బయటకు తీసిన వాళ్ళందరూ మనకి మిత్రులు కాదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచం ఎలా తయారయిందంటే, మనకి కష్టం వస్తే ప్రపంచంలో అందరికీ చెప్పేయాలి. వాళ్ళు 1000 పరిష్కారాలు ఇస్తారు. వద్దు. మనకి కష్టం వస్తే మనం కొంచెం సమయాన్ని వెచ్చించాలి మనకంటూ. అలాగే మనలో ఉన్న శక్తిని కొంచెం వెచ్చించాలి. మన అనుమతంటూ లేకుండా ఎటువంటి కష్టము మనల్ని ఇబ్బంది పెట్టలేదు. అవునా? ఇప్పుడున్న తరంలోని ఏకాంతం విలువ పూర్తిగా మర్చిపోయారు అందరూ. మనం ఒక సత్తా ఉన్న వాళ్ళగా చూపించాలి అంటే, ఉండాలి అంటే దాన్ని తిరిగి తీసుకురావాలి. నమస్తే.